ఆకలితో కన్న కూతుర్ని తగిలేయడానికి ఆ అమ్మ నాన్నకి మనసులో ఒప్పింది. నువ్వేం దిగులు పడకమ్మా, ఇక్కడ సుఖంగా ఉండు. ఇప్పటిదాకా ఈ ఇల్లు నాది, ఇయ్యాల నుంచి ఈ ఇల్లు నీది. ఇదిగోనా మా మంచం, పాత్రలు. ఇది కొత్త చోటని గాని మేము కొత్త మనుషులం గాని అనుకోవద్దు. మేమంతా నీకు అన్నదమ్ములాటోళ్ళం. నీకేం కావాల్సి వచ్చినా మోమాటం లేకుండా అడుగు, నిమిషంలో తెచ్చిపెడేస్తాం. అయ్యో ఏంటమ్మా ఎడుతున్నావు? అమ్మ నాన్నని వదిలేసి వచ్చినందుకు బాధగా ఉందా? వాళ్ళ ఇంటి నుంచి పంపించేశాక నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. కానీ ఇక్కడ అమ్మ నాన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరంతా ఇంత ప్రేమను చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అమ్మా మాకు ఇప్పుడే తెలిసింది. ఏంటమ్మా ఈ దారుణం? నా పెళ్లికి వాళ్ళిచ్చిన కానుక. పోన్లమ్మా, వాళ్ళకి అక్కర్లేకపోతే అయిన వాళ్ళం మేమున్నాం. నీకేటి భయం లేదు. రామని ఇంటికి వద్దయ్యా, నేను ఇంట్లో ఉంటాను. అదేటమ్మా, పుట్టింటి పంపితే అత్తింటికి రావాలి కానీ ఎదురింట్లో ఉంటానంటావేటి? నా ఇల్లే నీ పుట్టిల్లు అనుకుంటా అమ్మా. ఆయన నన్ను భారీగా అంగీకరించే వరకు మీ కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టలేను. అమ్మా ఆకలేస్తుంది, అన్నం వడ్డించు. ఇవాళ అన్నం వండలేదురా అయ్యా. కోడల పిల్లలింటో పాలు పొంగించినది కదా, మీ ఇంట్లో పొయ్యి అంటించినాక ఇల్లేదు. బొవ్వకు మా ఇంటికి రండని పొట్టట్టింది. బాగోదని మీ అయ్యా నేను అక్కడే తినేసి అమ్మగాను రే, కోడలు వంట చేసింది సూపర్. ఆ పుదారం అయితే కరివేపాకు కూడా తినేయాలనిపించింది. వంట ఎంత బాగా చేసిందంటే కాపురం ఇంకెంత బాగా చేస్తతో. మరే హ్యాపీగా ఏడిగా ఉంది. నువ్వు కూడా వెళ్ళి 2 మొత్తాలు తినేసి వచ్చాయి. నాకొద్దు. నీకు చేయికెళ్ళి బాక్వా. ఎలా చేస్తాను? ఆ పిల్లని ముట్టుకొని ప్రమాణం చేశాను కదా. ఆ పిల్లను ముట్టుకొని అన్నావు గానీ ఆ పిల్లని నేను వన్నం ముట్టుకోవడం లేదుగా. మొగుడు కట్టినాక తినాలని పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నీకోసం ఎదురు చూస్తుంది. ఎల్రా అయ్యా. ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదే బాబు. పెళ్లికి ముద్దులు అవి పెట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెళితే ఏదో గొడవ చేసేస్తుంది. మంత్రి గారి పిల్ల పవర్ఫుల్ అనమాట. నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్ల పొత్తు పడుకుంటారా అయ్యా. అయితే మీరిద్దరు వచ్చి ఆ గుమ్మం దగ్గర కూర్చోండి. సరే బాధ. నాకు అన్నం పెట్టు. మిమ్మల్ని బీజులు నిలబెట్టి అన్నం పెడితే చూసేవాళ్ళు ముష్టోడు అనుకుంటారు. లోపలికి రండి. మీరిద్దరు ఇక్కడే ఉండండి. ఏడా వచ్చేస్తున్నా? కొంప తీసి లోనడుకుంటావా? లేదు, ఇల్లుకి పెంకుల మీద పడుకుంటాను. ఏంటా ఎటకారం? లేకపోతే ఇంట్లో పడుకోక ఎక్కడ పడుకుంటాను? అది కదా, ఇలా మా పెళ్లి రోజురా. నేను మీ అమ్మ లోనడుకుంటాం, నువ్వు ఈ దగ్గర మీద పడుకో. నువ్వు రాయే. ఎవరు అది పడుకోబోతుంటే పైకెక్కి తొంగి చూసేది? మొగుడు ఇంట్లో లేడు, ఒంటరి ఆడదానని ఎవరు వాడు? పొడిచేస్తాను, చంపేస్తాను. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? వాళ్ళు పడుకున్నప్పుడు నేను వచ్చి చూస్తే మీకెలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది. చూడకండి. నేను ఎందుకు చూస్తాను? ఏదో మాట వరుసుకున్నాను. మీకు దమ్ముంటే మీరు మగవాళ్ళైతే నా ఎదురుగా రండిరా. బ్రాహ్మణ పిల్ల ఎర్రగా బుర్రగా ఎప్పుగా ఉందని గొడక్కి చూస్తారా? ఇది నా పెళ్ళారా? దీన్ని ఎవరైనా చూశారంటే చంపేస్తాను. ఇదేంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఎలాగే కూర్చున్నావు? ఆపరేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళని చెప్పాను. వెళ్ళారు. నేను ఆపరేషన్ చేయించుకోను. నాకు బతకాలని లేదు. అమ్మా అవునరా, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? కోడలతో నువ్వు కాపురం చేయకుండా ఉంటే కళ్ళారా చూసి ఆనందించడానికా? ఎండు కట్టెల్లో కాలిపోతాం, మీరిద్దరు ఒంటరి బతుకులు బతుకుతుంటే అది చూసి సంతోషంగా బతకమంటావా? నువ్వు నీ పెళ్ళం సుఖంగా ఉంటే చూడాలని, మనవున్నో మనవరాలను భూజోనేసుకు తిరగాలని, అందుకోసం బతకాలని ఆశపడ్డాను. ఆస్తి అన్నప్పుడు బతకడం ఎందుకురా? ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు చేసింది తప్పు గొప్ప. ఓ గొప్పింటి పిల్ల, మంచి మనసున్న పిల్ల మన ఇంటికి కోడలుగా వచ్చింది. కానీ లాభం, తను అక్కడ నువ్వెక్కడ. తన్ని బాధపడతా, నువ్వు బాధపడుతున్నావు. మీ ఇద్దరు బాధ చూస్తూ మేము బతికేదానికంటే సావటం మేలు. అసలు ఈ పిల్లని కాకుండా ఇంకో పిల్లని చేసుకుని ఉంటే ఈ పాటికి నువ్వు తండ్రివి, నేను తాతను అయ్యి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. వచ్చే దేవీ నవరాత్రులకి గాయత్రి యజ్ఞం జరిపిస్తే అగ్రహారానికి అరిష్టాలు రాకుండా ఉంటాయి. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నేను మీ కూతురుగా రాలేదు, కళ్ళు కొండయ్య కోడలుగా వచ్చాను. ఎవరి కోసం? న్యాయం కోసం. నీకు అన్యాయం చేసింది ఎవరు? ఆలయ ధర్మకర్త, ఈ అగ్రహారం పెద్ద, పరమేశ్వర శాస్త్రి అయిన మీరు. నేను చేసిన నేరం ఏమిటి? నేరస్తుడు న్యాయమూర్తి స్థానంలో కూర్చొని ప్రశ్నించకూడదు.
నేరస్తుల స్థానంలో నిలబడితే చెప్తాను. నేను తీర్పు చెప్పేటప్పుడు ముద్దాయి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు కూడా నా పట్ల అలాగే ప్రవర్తించి తీర్పు చెప్పండి. అందరికీ తీర్పు చెప్పే మీరు ముద్దాయిలా ఇలా? ఇది భగవంతుడి తీర్పు కానివ్వండి. పరమేశ్వర శాస్త్రి గారి పట్ల ఆరోపించిన నేరమేమిటి? పెళ్ళైన భార్యాభర్తల్ని కలిసి ఉండకూడదని శాసించడం. అది నా కూతురు బ్రతికున్నప్పటి మాట. అదే చచ్చిపోయాక ఆ భార్యాభర్తలు ఎలా చేస్తే నాకేమిటి? కూతురు లేదని ఈ తండ్రి గారు అనుకుంటున్నారేమో గాని మావగారు లేరని ఆ అల్లుడు గారు అనుకోవడం లేదు. అందుకే ఈయన మాటకి ఆయన కట్టుబడి ఉన్నారు. అది వాడి కర్మ. కర్మ ఎవరిదైనా అనుభవిస్తున్నది మా అత్తమావలం. వంశధారకుడు ఉండి వంశం అంతరించిపోవడం వాళ్ళు భరించలేకపోతున్నారు. దానికి నేనేం చేయను? కూతురుగా నన్ను మీరు చంపుకున్నా భార్యగా ఆయనకి నేను బ్రతికే ఉన్నాను. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పుడు నా భర్త. మీకు ఇచ్చిన మాట కోసం నాతో కాపురం చేయకుండా తన వంశానికి వారసుడు లేకుండా చేసుకుంటున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం, నాకు సంబంధం లేదు. ఉంది. నన్ను పెళ్ళాన్ని చేసి ఆయనకి బిడ్డల్ని కనకుండా చేసింది మీరు. నన్ను ఆ ఇంటి కోడలుగా భార్యగా పనికి రాకుండా చేసి ఆ కుటుంబానికి అన్యాయం చేసింది మీరు. మీరు చేసిన అన్యాయానికి తిరిగి న్యాయం చేయాలి. ఆయనే చేయాలి. నాతో కాపురం చేయమని ఈయన నా భర్తకి చెప్పాలి. ఏ సంబంధం ఉందని చెప్పాలి. కన్నందుకు, కన్యాదానం చేసినందుకు. చచ్చిన వాళ్ళ మీద బ్రతికున్న వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు. అయితే వీటి మీద సంతకం పెట్టండి. ఏమిటిది? ఏముంది? ఆడపిల్ల కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చట్టం పెట్టారు కదా. శాస్త్రి గారి ఆస్తిలో తనకి వాటా కావాలని వీరునామా రాయించుకొచ్చుంటుంది. చూడండి, మా అత్తామావుల వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఆడదానే కానీ ఆస్తి కోసం ఆశపడే దరిద్రపుదాన్ని కాదు. అయితే అదేమిటి? మీరే చదివి చెప్పండి. పరమేశ్వర శాస్త్రి గారి ఏకైక పుత్రికనైన నేను నా తండ్రికిచ్చిన మాట ప్రకారం నా భర్త నాతో కాపురం చెయ్యమని చెప్పడానికి నా తండ్రి గారు ఇష్టపడనందున నా వల్ల నా భర్త వంశం అంతరించిపోకుండా ఉండటం కోసం నేను నా తండ్రి కలిసి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. అక్కడ ఆయన్ని సంతకం పెట్టమనండి. భవానీ, నీకేమన్నా మతిపోయిందా? మొగుడికి రెండో పెళ్లి చేస్తావా? మొదటి పెళ్ళాంతో కాపురం చేయకూడదు అనుకున్నప్పుడు రెండో పెళ్లి చేయడం తప్ప? తప్పే. ఈ వంశంలో ఇంతవరకు ఏ భార్య చెయ్యింది నువ్వు చేస్తున్నావు. మన వంశంలో కూతురుతో కాపురం చేయకూడదని ఏ తండ్రి అయినా ఏ అల్లుడికైనా చెప్పాడా? సంతకం చేయించండి. ఒరే పరమేశం, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మా ఆయన్ని అల్లుడిగా స్వీకరించమనండి. అది జన్మలో జరగదు. అయితే ఆ పెళ్లి కూడా ఈ జన్మలో జరగకూడదు. అది చెప్పడానికి మీరెవరు? నీ తండ్రిని. కావచ్చు, కానీ ఇది మన కుటుంబ సమస్య కాదు, కళ్ళు కొండయ్య కోడల సమస్య. ఇక్కడ ఫిట్టింగ్ పెడితే అక్కడ చంద్రం గారికి మరో పెళ్ళైపోతుంది. అప్పుడు వాడు ముట్టుకొని ఈ భవానీని నా కోడల్ని చేసుకోవచ్చు. చెప్తా. అయ్యా, వర్ణ సంకరం చేయకుండా ఈ పత్రం మీద సంతకం చెయ్యండి. శభాష్ పరమేశ్వర శాస్త్రి, శభాష్. పురాణాల్లో ఎందరో రాక్షసులున్నారు గాని కన్న కూతురు జీవితాన్ని కాలరాసే నీలాంటి నరరూప రాక్షసుల్ని ఎక్కడా చూడలేదు. నీలాంటి దౌర్భాగ్యుణ్ణి కన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. రాజేశ్వరి, వెళ్ళి ఓ బిందె నీళ్లు పట్టుకురా. వీడి నెత్తిన గుమ్మరించి నా కొడుకు కాదనుకుంటా. ఏమ్మా, నీ పసుపు కుంకాలు అనేసరికి అంత బాధేసిందా? మరి వీడు దీని నెత్తిన నీళ్లు గుమ్మరిస్తుంటే దాని మొగుడు ఎంత బాధపడ్డాడో ఒక్కసారన్నా ఆలోచించాడా నీ మొగుడు? తండ్రిగా ఆ బాధ ఏమిటో తెలియజేస్తాను. వెళ్ళి నీళ్లు తీసుకురా. వద్దు తాతయ్య, నువ్వు ఆ పని చేస్తే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. ఏటి బాగున్నానా? ఎప్పటి నారాయణ సినిమాలో నాగోళ్ళ ఏటిదంతా? మన ఎంకుడు గారి పాదరు వాళ్ళ అబ్బాయిని కాదని మన పేటకు వచ్చేసారు కదా, వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెరులో తానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసా. అన్నట్టుగా నువ్వు కూడా సబ్బెట్టి తానం చేసి కొంత పసుపు ముఖానికి రాసుకుని మన పెళ్లి చీర కట్టుకో. ఇవాళ నుంచి మనం కూడా బామ్మర్ల కిందే లెక్క. అన్నట్టు వంట ఏం చేశా? చింతకాయలే ఉండదామని పెట్ట పరుగులు తెచ్చాను. కుట్టానంటే రెమ్మ తిరిగిపోతాయి. ఇదొట్టి నారాయణ చేస్తున్నాను. లేకపోతే ఆయన అక్కడ పెట్టుకుని ఇక్కడ నీ వండుతావా? ఇవాళ నుంచి ఆరేం తింటే మనం కూడా అదే తినాలా. మామిడికాయ పప్పును సెంచకుడు పచ్చడి చెయ్యి. నేను వెళ్ళారు భోజనాన్ని పిలుచుకొస్తా. ఆరు మన ఇంట్లో బొబ్బ ఎందుకు తింటారు? కోడల పిల్లలు ఇంట్లో తింటారు గాని. వాసన చిల్లికొండ హారిగా పట్టింపులంటే మన కాడికి ఎందుకు వస్తారే? నువ్వు బేగా ఉండు, నేను పిలుచుకొస్తా. అయ్యారు అమ్మా, పెద్దయ్య గారు ఎక్కడమ్మా? లోపలున్నారు. తాతయ్య. ఏమిటమ్మా? మావయ్య గారు పిలుస్తున్నారు. ఏమిటి కొండయ్య,
అయ్యి బాబాయ్ మీ యాసలోకి నేను వస్తే నా యాసలోకి మీరు వచ్చారేటండి. నేను మిలిటరీలో ఉంటే మిలిటరీ డ్రెస్సు, అగ్రహారంలో ఉంటే అగ్రహారం డ్రెస్సు మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేను మనసున్న మంచి మనుషుల మధ్యకి వచ్చాను. అందుకే మనసున్న మనిషిలా మారిపోయాను. మీరు గొప్పరు అనుకున్నాను కానీ ఎంత గొప్పరు అనుకోలేదు బాబు. సరే ఏమిటి పిలిచావు? తామరి పూట మా ఇంట్లో చేయి గడుక్కోవాలండి. తప్పకుండాను. ఏంటిరయ్యా? మా ఆవిడ మీద దొంగతనం మోపి అగ్రహార పోళ్ళంతా పంచాయతీ ఎడుతున్నారు. మీ ఆవిడ మీద దొంగతనం మోపారా? అవును స్వామి, అది అసలే మోగది. నోరిప్పి నిజం చెప్పలేదు. ఏం చేస్తారేటో. రైట్ సార్, నేనుండగా మీకు ఎటువంటి అన్యాయం జరగదు. పదండి పెడదాం. మనం అంటే బొత్తిగా లెక్కలేకుండా పోతుంది. రావుగారు అటు చూడండి, అటు చూడండి. చిన్న టచ్ ఇచ్చేసరికి మా వాడి మొహం కిలమెక్కిన మరచింపులో ఎలా మారిపోయిందో చూసా. ఆ కోపం ఈ కోపం కలిపి నా పెళ్ళానికి కానీ టచ్ ఇచ్చేస్తారేమోనండి బాబు. ఏడ్చాళ్లే, నువ్వు ధైర్యంగా పరా. జరిగిందేమిటో చెప్పండి. నేను నా భార్య బయటకెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయండి. ఏమిటా లోపలికెళ్ళి చూస్తే ఉయ్యాల పడుకున్న మా చంటాడి మెళ్ళలో గొలుసు తెంపుకుని ఇది పారిపోబోతుంటే మేము పట్టుకుని కట్టేశామండి. ఏమమ్మాయి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ బాబు మెళ్ళలో గొలుసు నువ్వు తీసావా? లేదండి, ఇది అబద్ధం చెప్తుంది. దొంగతనానికి కాకపోతే మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది? ఏమమ్మా, ఎందుకు వెళ్ళావు? శభాష్. కుంటివాణ్ణి పరిగెత్తమని, గుడ్డివాణ్ణి చూడమని, చెవిటివాణ్ణి వినమని చెప్తున్న మీ పంచాయతీ న్యాయం చాలా బాగుంది. ఇక్కడ పంచాయతీ జరుగుతుంటే ఏమిటా వెతకారాలు? వెటకారాలు కాదు, ఈ పంచాయతీలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. ఏమిటది? మూగవాళ్ల భాష సైగ చేసి చెప్పడం. మీరు ఆమె చేతుల్ని కట్టేసి ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఎలా చెప్తుంది? ఏమ్మా, వాళ్ళ బాబు గొలుసు తీసావా? మరి వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళా? చెప్పింది అర్థమైందా? మీ బిడ్డ ఆకలితో గుక్కిపెట్టేడుస్తుంటే మీరు ఇంట్లో లేకపోతే ఈ పిచ్చి తల్లి వెళ్ళి తన పాలు పట్టి మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడు. ఈ కులంగాని కులంది నా బిడ్డకు పాలు పడవేంటి? ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది అబద్ధం చెప్తోంది. ఇతరేమో దాన్ని వెనకేసుకొస్తున్నాడు. అయితే నీ భార్యతో నేను నిజం చెప్పిస్తాను. ఏమ్మా, నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ మూగది నీ బిడ్డకు పాలిచ్చిందా లేక గొలుసు దొంగిలించిందా? చెప్పమ్మా. నా బిడ్డకు పాలిచ్చింది. మరెందుకు ఇంత దారుణమైన నేరాన్ని నీ మీద మోపారు? బిడ్డ మీద ప్రమాణం చేశావు, నిజం చెప్పు. మేము బయటికి వెళ్ళొచ్చేసరికి ఈ మూగది నా బిడ్డకు పాలిస్తుంది. అది చూసి నా భర్త ఆమెను కొట్టాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఆ ఫిట్టింగ్ శాస్త్రి గారు వచ్చి ఏమిటని అడిగారు. ఈ తక్కువ కులంది నా బిడ్డకు పాలిచ్చిందని చెప్తే సాటి కులస్తులు మమ్మల్ని వెలివేస్తారని భయపెట్టి మా చేతల అబద్ధం చెప్పించారు. చూసారా, బిడ్డ ఆకలి తీర్చిన ఈ తల్లిని దోషులు చేసి 10 మంది ముందు నిలబెట్టారు. ఎందుకు? కులంలో వచ్చి వెలివేస్తారనే భయం. ఏడ్చే పసిబిడ్డ ఆకలి మీ కులం తీర్చిందా? ఆకలితో ఆ బిడ్డ చచ్చిపోతే మీ కులం బ్రతికించేదా? ఇప్పుడు చెప్పండి, తప్పెవరదు? పాలిచ్చి ప్రాణం కాపాడిన ఈ మూగ తల్లిదా? అబద్ధం చెప్పిన ఈ బిడ్డ తల్లిదండ్రులదా? ఒక అమాయకురాల్ని అన్యాయంగా ఆవేదనకు గురి చేసినందుకు ఈ పంచాయతీ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయ్యా, భయపడి అబద్ధం చెప్పాం, మమ్మల్ని క్షమించండి. సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి. బావగారు, కావాలని ఆ బిడ్డ ఆ తల్లి పాలు తాగలేదు. అంచేత ఏదన్నా దోష పరిహారం చేసి ఆ బిడ్డను కూడా క్షమించండి. సర్లే, పసుపు నీళ్లు తీసుకురా. సర్వావస్థాంగతో స్మరే పుండరీకాక్షం సమాభ్యంతర శుచి. ఒక్క నిమిషం. ఆ చేత్తోనే ఆ పసుపు నీడు నా భార్య మీద చల్లి ఈమెను కూడా శుద్ధి చేయండి. ఆ బిడ్డ దోషం పోగొట్టి తన తల్లిదండ్రుల దగ్గర తన కుటుంబంలోనూ ఎలా ఉండేలా చేయగలిగారు, అలాగే నా భార్యను కూడా తన తల్లిదండ్రుల దగ్గర తన కులస్తుల మధ్య ఉండేలా చేయండి. కాదనకండయ్యా, ఈ సుట్టికి మా కోడల పిల్ల కూడా శుద్ధి చేసేయండి. ఏమిటి ఆలోచిస్తున్నారు శాస్త్రి గారు?
ఊరి వాళ్ళకు ఒక న్యాయం తనకో న్యాయం ఉండకూడదు. చల్లండి. అది ఎలా కుదురుతుందండి? ఆ శుద్ధి వేరు, ఈ శుద్ధి వేరు. శుద్ధి కాదు, మీ బుద్ధి వేరు. ఒక తప్పును ఒప్పుగా మార్చే శక్తి ఆ పశువు నీళ్లకు ఉన్నప్పుడు ఆ పశువు నీళ్ళు వేళ మీద తలమనండి. అన్య కులస్తురాల దగ్గర పాలు తాగిన ఆ బిడ్డ బ్రాహ్మణ కులంలో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించారు. అయ్యా అయ్యా, నా బిడ్డ నాకు దూరం చేయకండి. నా బిడ్డ లేకుండా నేను బతకలేను. ఈ పంచాయతీ పెద్దగా నేనిచ్చిన తీర్పు మీరు అమలు చెయ్యండి, లేదా మిమ్మల్ని వెలివేయాల్సి ఉంటుంది. ఆహా, ఎంత విశాలమైన హృదయం అండి మీది. మీ కూతుర్ని మీ దగ్గరికి తీసుకుంటారని, విడదీసిన భార్యాభర్తల్ని కలుపుతారని అనుకున్నాను. కానీ కలిసున్న తల్లి బిడ్డల్ని విడదీస్తారనుకోలేదు. వండనాలికి మంది అయినా అంటే ఉన్ననాలికి నోడగొట్టే బాపతం. మీకు మీ తీర్పుకి ఒక నమస్కారం. కులం మతం లేని అనాథల్లా మేము బతుకుతాం, కానీ అమ్మా నాన్న లేని అనాథగా మా బిడ్డని మాత్రం బతకనివ్వవు. మా బిడ్డకు లేని బ్రాహ్మణత్వం మాకు అక్కర్లేదు. తల్లి బిడ్డల్ని వేరు చేసే మీ కులాన్ని మేము బహిష్కరిస్తున్నాం. ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. రండి బాబు, మా పేటకి రండి, మా ఇంట్లో ఉండండి.